అలాగే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లో మేనేజర్ గా ఉన్నారు. వారి గురించి పెద్దలందరూ తెలియజేసినట్టు సంగీత గురువులకు ఎన్నిసార్లు మనం కృతజ్ఞత తెలిపినా తక్కువ అవుతుంది. వారి పనులకు వెళ్ళొచ్చిన తర్వాత కూడా సాయంత్రం పూటల్లో వారు పలకడానికి ఎంతో ఇబ్బంది పెడుతుంటే గురువుకు తెలుస్తుంది ఆ బాధ. కాబట్టి ఎలా పలికినా కూడా మళ్ళీ దారికి తీసుకొచ్చుకుంటూ వారి సాహిత్య పరిజ్ఞానంతో పాటు సంగీతాన్ని రాగాలన్నింటినీ నేర్పిస్తూ సాధన చేయిస్తూ వారికి పద్యాలు నేర్పించడం ద్వారా తెలుగు సాహిత్యం అన్నసార్లు రామకోటి రాసినట్టు రాస్తే బతకదు. పద్య రూపంలో పాట రూపంలో కాబట్టి అవార్డు వారు స్వీకరించాల్సిందిగా వారు ట్రైన్కి వెళ్ళిపోయినారు. అది సార్కి అందజేయాల్సిందిగా మా మిత్రులందరినీ కోరుతున్నాను. భాష సంస్కృతి అప్పుడే బయలుదేరమన్నావు పోతా అని చెప్పేసి బయలుదేరమన్నావు 7:30కి ట్రైన్. మా మెంబర్స్ ఈసీ మెంబర్స్ అంతా రావాలి. ఓన్లీ ఈసీ మెంబర్సే రండి. సార్ ఒక్క నిమిషం సార్ కూర్చోండి సార్. రామస్వామి గారు సార్ ఒక్క నిమిషం సార్ కూర్చోండి సార్ కూర్చోండి. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ జడ్జీలు జానకిరామ్ గారు, ధర్మారావు గారు వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఒక్క నిమిషం సార్ కూర్చోండి. వాళ్ళను అందరినీ పిలిచి ఒక్కసారి పోటీలో నేను మిత్రులారా, సారు మాట్లాడిన తర్వాత సన్మాన కార్యక్రమం ఉంటుంది. డిఓ గారు కూడా బయలుదేరారు. కాబట్టి ఇక్కడ సార్ నిన్న ఉదయం 10:30కు మీరు ప్రారంభించినారు. రాత్రి ఒక 3 గంటలు గ్యాప్ ఇచ్చినాం సార్. ఆ 3 గంటలు మళ్ళా 1 గంట వరకు కొనసాగింది. అంటే 10:30 నుంచి ఈరోజు 10:30 వరకు 24 గంటల కార్యక్రమం ఆయన చెప్పడం ఏంటంటే సార్,
ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ 21 దేశాల్లో వాళ్ళ బ్రాంచీలు ఉన్నాయంట. అలాగే మన దేశంలో అన్ని జిల్లాల్లో, అన్ని రాష్ట్రాల్లో, కేంద్రాల్లో ఉంది. ఇది 1023వ ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే, మేము సామాజిక సేవ లేకపోతే విద్యార్థుల అవార్డ్స్ ఇస్తుంటాం, కానీ కళాకారులు ఇంతమంది ఇన్ని ప్రాంతాల నుంచి ఒక జిల్లాలో వచ్చారంటే ఇది పెద్ద రికార్డ్ సార్. ఆ రికార్డ్ చేసినందుకు ఐకాన్ అవార్డు ప్రకటించిపోయినారు సార్. హైదరాబాద్లో జరుపుతారని చెప్పినారు. ఈ కార్యక్రమంలో వ్యాసరచనలో కూడా 70 మంది పిల్లలు పాల్గొన్నారు. అలాగే మరి నాటక పోటీల్లో 80 మంది పాల్గొన్నారు. ఇతర కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా ఈ పిల్లలందరికీ, విజేతలందరికీ కూడా మీరు గట్టిగా ఒకసారి చప్పట్లు కొడుతూ వారిని పెద్దలు శ్రీ టీజీ వెంకటేష్ గారు ఎన్ని పనులున్నా మన కార్యక్రమం అంటే వారు ఎంతో ప్రేమతో వస్తారు. వారికి మరొకసారి గట్టిగా మనందరం స్వాగతం పలుకుతాం. టీజీవి కళాక్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణ మాదిగా ఉండాలి కార్యక్రమం. రండి, పైన రండి, మీరు రెడ్డి గారు రండి. ఇంకెవరన్నా ఉంటారా అంటే ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటారు. చాలా రండి నిలబడినారేమో, అందరూ వచ్చి నిలబడినా సంతోషం మాకు. రా హరికిషన్, నిన్న కర్నూలు మున్సిపల్ మేనేజర్, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ రాముడు సార్. నవీన్ ఎక్కడున్నా రావాలి కోరుతున్నాను. నవీన్ గారు, నవీన్ కుమార్ చౌదరి, ఏబిఎన్ డిస్ట్రిక్ట్ అడిషనల్ ఇన్ఛార్జ్. మీరు వచ్చి ఏ హరికిషన్ దూరం దూరం ఉండు, అంతా మీదే అప్ప. ఇది కష్టం ఒకరిది, షోక్ ఒకరిది అన్నట్లు వీళ్ళంతా కష్టపడినారు, నా షోకు నాది. చాలా మీరంతా ఇక్కడ ఉండేవాళ్ళు కష్టపడ్డారు. మరి ఏకపత్ర అభినయ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు, కోటి నమస్కారాలు. మీరంతా కళాకారులు, కళాభిమానులు. మీరందరు లేకపోతే ఈ సంస్థ ఏమీ లేనట్లే. ఈ సంస్థ ఎప్పుడు వెలుగులో ఉండాలంటే మీరందరూ ఉండాలి. మీరంతా ఉంటేనే ఈ సంస్థ కలకల్లాడుతుంటుంది. ఏదో మన ప్రెసిడెంట్ గారు టీజీ కళాక్షేత్ర ఏదో కొత్త కొత్త కార్యక్రమాన్ని తీసుకుని వస్తుంటారు, కొత్త కొత్త అవార్డులు తీసుకుని వస్తుంటారు. నంది అవార్డ్స్ తీసుకుంటారు, మా ముఖ్యమంత్రిపై కౌగిలించుకుంటాడు, ఏదో చేస్తుంటాడు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో అందరికీ అభిమానం పెంచుకుంటున్నారు. సో వారికి, వారి సహచరులకు అందరికీ నా ధన్యవాదాలు మరుగుతూ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కర్నూలు కృష్ణదేవరాయలు వెళ్ళిన ప్రాంతము. కృష్ణదేవరాయలు కుమారులు కర్నూలులో పెళ్లి చేసుకున్నారనేది ఒక వెనికిడి. కూతుర్నిచ్చారు, కర్నూలు కృష్ణదేవరాయలు కూతుర్నిచ్చారు. అచ్చా, అలియరాజు తమాష్ కొండారెడ్డి బుర్జు అక్కడ దొంగను బంధించారు. కొండారెడ్డి బుర్జులో కొండారెడ్డి ఆయన దొంగని అక్కడ బంధించారు. బట్ కృష్ణదేవరాయలు కుమారుడు అల్లుడు ఎక్కడో వెళ్ళిపోయారు, కట్టించిన వాళ్ళు. కొండారెడ్డి బుర్జు అని వచ్చింది. ప్రాముఖ్యత ఒక్కొక్క తూరి ఒక్కొక్క రీతిలో ప్రాముఖ్యత వస్తుంటుంది. మరి ఆయన ఎంత పెద్ద మనిషో, ఆ దొంగతనం చేసేవాడు ఎంత కెపాసిటీ ఉండేవాడో కానీ అంత గౌరవం ఆయనకు తగ్గింది. మనం కొండారెడ్డి బుర్జా అంటాం కానీ ఎవరు దాన్ని వెనక స్టోరీ ఎవరికి మనకు అర్థం కాదు. ఒకవేళ కొండారెడ్డి
బుర్జు కాదంటే ఇంక మమ్మల్ని ఏం చేస్తారో తెలియదు, అట్లా ఉంటుంది పరిస్థితి. ఏదేమైనా మన కర్నూలు అది ఉన్నది గుర్తుగా. మరి ఇలాంటి పుణ్యస్థలంలో ఇలాంటి కళాకారులందరూ ఇక్కడ ఉండటం మా అదృష్టంగా భావిస్తూ ఎప్పుడు మీరు రావాలి, ఇటువంటి పోటీ కార్యక్రమంలో పాల్గొంటూ ఉండాలి. అప్పుడే మా సంస్థ బాగుంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. ఆగండి సురూప, ఆ లిస్టు చదువు. సన్మానాలు అందరినీ ఒకసారి రమణ సార్, సన్మానం హార్మోనిస్టులు సార్ రమణ అందరి ఒక్కొక్కరికి అలా అందరికీ 11 మంది అంతే ఉన్నారు. న్యాయ నిర్ణేతలు జానకిరామ్ గారిని, ధర్మారావు గారిని రావాల్సిందిగా కోరుతూ. ఈశ్వర్లు తోట కర్నూలు, వి రామలింగయ్య కర్నూలు, ఎస్ బలరాం నాయుడు సూదేపల్లి, అశోక్ నాయుడు డోన్, మధుసూదన్ నంద్యాల, కృష్ణమూర్తి నంద్యాల, మధుమోహన్ నందికొట్కూరు. వీళ్ళందరికీ శాలువలు వేసేయండి సార్, గ్రూప్ ఫోటో చూస్తుంది. రండి వరుస రండి అమ్మా. ఓకే సార్. జానక్రమం అయిపోయినాడు, ఒకటి దగ్గర అయిపోయినాడు. రండి. ఈ కార్యక్రమంలో కన్వీనర్లు కార్యక్రమం నిర్వహించేటువంటి వారు వ్యాసరచన పోటీలు అలాగే నిర్వహించిన వారు పి గురుమూర్తి, జీవి శ్రీనివాసరెడ్డి, జి లక్ష్మణ, డాక్టర్ రమేష్, కేవి రమణ, రాజారత్నం. కానీ చాలా చేయి సార్. గ్రూప్ ఫోటో దిగండి, దండ వేసుకొని పోవడం కాదు. యాడికి పోతారు? అలాగే ఒక్క నిమిషం నిలబడి. ఈ కార్యక్రమంలో తర్వాత పోటీల్లో పాల్గొన్నటువంటి విద్యార్థులు విజేతలైనారు. ఆ విజేతలందరినీ అమ్మ మీరు వచ్చి సార్తో గ్రూప్ ఫోటో అయినాక మీ యువత వివరాలన్నీ కూడా మేము అందజేస్తాం. ఆ పిల్లలు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం అమ్మ. మా ఇది అయిపోయిన తర్వాత పి హారిక ఫస్ట్ ప్రైజ్ మాంటిసోరీ స్కూల్ విద్యానగర్, ఎం దివ్య 10వ తరగతి రవీంద్ర విద్యానికేతన్ అబ్బాస్ నగర్. వీళ్ళిద్దరికి ఫస్ట్ వచ్చినాయి. అందరు రండి. టి వెంకటేష్ సెకండ్ ప్రైజ్ మాంటిసోరీ ఏ క్యాంప్. డి రుషిక మాంటిసోరీ ఇండస్ స్కూల్ తృతీయ బహుమతి. వి రేష్మిక హతీనా స్కూల్. వి నిత్యశ్రీ శ్రీలక్ష్మి స్కూల్ ఎన్ఆర్పేట. వి నిత్యశ్రీ శ్రీలక్ష్మి స్కూల్ ఎన్ఆర్పేట. ఫస్ట్ సెకండ్ థర్డ్ నిలబడి ఒక్కసారి ఈ పక్క త్వరగా సెలవులు చెప్పండి. ఆ పిల్లలకు సర్టిఫికేట్సా ప్లీజ్. పిల్లలందరూ నిలబండి అమ్మా. మీ ఇస్తాం సార్తో గ్రూప్ ఫోటో దిగిన తర్వాత సర్టిఫికేట్లు ఉండే వాళ్ళకు. అక్కడ అమ్మా ఇక్కడ రామ్మా. హారిక ఇక్కడ రామ్మా, సర్టిఫికేట్ తీసుకోమని సార్ పక్కన నిలబడే గ్రూప్ ఫోటో దిగురు. హారిక ఇక్కడ రామ్మా, యువతల ఇక్కడ వస్తావు. ఇబ్బంది సర్టిఫికేట్ తీసుకోమ్మా. ఓకే ఇచ్చేయండి, ఈ తర్వాత మార్చుకుంటాలే. అట్లాగే జ్యూరీ అవార్డు స్పెషల్ సర్టిఫికేట్ తర్వాత లాస్యప్రియ మాంటిసీ ఇంటర్నేషనల్ స్కూల్, సురేంద్ర ఆదర్శ స్కూల్, మమతా లక్ష్మి గ్రూప్ ఫోటో దిగాలమ్మ రండి అందరూ. కే జోషిక మాంటి ఇంటర్నేషనల్ స్కూల్,
ఎస్ మహీజాబీన్, సాయి సుబ్బయ్య, రవీంద్ర రెవెన్యూ కాలనీ. వంకదార వేదశ్రీ, సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఎన్ఆర్పేట. పి సహనాజ్, రామకృష్ణ స్కూల్, మద్దూర్ నగర్. సుదేష్న ఉండే అతను నిలబడి మెమెంటోలు అంటావు లేట్ సార్ పోవాలంటే మెమెంటోలు నువ్వు అడిగి మధ్య చెప్తాందుకు ఉండు పక్కన కూర్చో, ఫోటోలు దిగండి, తర్వాత మనం చూసుకుందాం అన్నీ. సార్ పోవాలి, ఎంతో బిజీలు వచ్చినాడంటే ఎంత బిజీ ఉన్నాడు కాబట్టి మనం ఏం మాట్లాడకూడదు. దయచేసి అమ్మా అమ్మాయిలంతా ఒక గ్రూప్ ఫోటో దిగండి అమ్మా, వాళ్ళకు చేతిలో సర్టిఫికేట్ పెట్టి మార్చుకుంటారు. మన పక్కకు రండి, మన పక్కకు రండి, మిగతాలంతా పక్కకు రండి. సుదేష్ణ ముందుకు రా. మళ్ళీ ఒక్కసారి పేరు చదువుతాను. హారిక ఫస్ట్ ప్రైజ్, దివ్య ఫస్ట్ ప్రైజ్, టి వెంకటేష్, డి రుషిక సెకండ్ ప్రైజ్, వి రేష్మిక, వి నిత్యశ్రీ థర్డ్ ప్రైజ్. జ్యూరీ అవార్డు లాస్యప్రియ, సురేంద్ర, మమతాలక్ష్మి, జోషిక, ఎస్ మహీజాబీన్, వంకధార పేదశ్రీ, సహనాజ్, సుదేష్ణ, ఈ ధరణి. ధన్యవాదాలమ్మా. ఈ ధరణి కనీసం ఆదోన్ టీం రాలేదు సార్. రామ ధరణి తర్వాత చూస్తుంది ఆడిపోతారు. కవర్ ఏది లిస్ట్ లక్ష్మణ చాలా అమ్మా నిలబడి ఇక్కడ వెళ్తే ఎస్ డిఓ గారు అమ్మ ఒక్కసారి డిఓ గారికి మీ అందరు పిల్లలు చప్పట్లు కొట్టాలి వచ్చినారు సార్. ముందుకు రండి సార్. సార్ డిఓ గారు ముందుకు రండి. సార్ పోయిన తర్వాత పిల్లలందరికీ మీ చేత విడిగా ఇప్పిస్తాం సార్. అర్జెంటుగా వెళ్ళాల్సింది కాబట్టి గ్రూప్ ఫోటో దిగు సార్. నెక్స్ట్ సార్ ఒకటి సార్ క్యాషియో అనుకుంటాను సార్, కళాకారుడు అని సార్ చెప్తున్నాడు. ఒకసారి డిఓ గారికి మీ అందరూ గట్టిగా కథలు చప్పట్లు కొట్టాలి సార్. ఇంకొకటి ప్రయోజనం సార్, ఇంకొకటి సార్ చెప్తాను. మీరు దిగితే మళ్ళీ డిఓ గారితో మీకు అందజేస్తాము అందరితో విడిగా. దయచేసి మీరు దిగాల్సి కోరుతున్నాం. 3 ఈరోజు ఈరోజు జరిగిన పోటీల్లో బహుమతులు అందుకున్న వారందరూ సర్టిఫికేట్లు అవన్నీ తర్వాత ఇస్తాం. ముందు ఒక చాలు కప్పుకొని సార్తో గ్రూప్ ఫోటో దిగాలి. ఆ తర్వాత మిగతా కార్యక్రమం మనం నడుపుకుందాం. ఎవరు పోవద్దండి. అమ్మా అయిపోయిందా? వస్తుంది. సి రవికుమార్ ప్రథమ బహుమతి, పత్తికొండ బిలోమంగళ పాత్రధారి రావాలి వేదిక మీదకి. రెండవ పాత్ర సెకండ్ ప్రైజ్ సి మద్దులేటి మెట్టపల్లి అవుకు హరిశ్చంద్ర పాత్రధారి. తృతీయ బహుమతి రమేష్ నాయుడు. అమ్మ మీరు దిగండి, అమ్మ మీరు దిగండి. సార్ ఉంటాడు, డిఓ గారు మీరు ఉండండి, మీరు పోవద్దు. అమ్మ మీరు డిఓ గారు దిగుతారు, కూర్చోండి అమ్మ, మీరు దిగండి అమ్మ. సార్ ప్లీజ్. పరమేష్ నాయుడు హరిశ్చంద్ర కాట్సేన్ తృతీయ బహుమతి. జ్యూరీ బహుమతులు 5 మందికి అనుకున్నాం, కానీ న్యాయ నేతలు ఇంకొక 5 మంది బాగా పాడినారని వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అందరూ బాగా పాడినారు. అందరికీ నిన్నే సన్మానము ప్రశంసాపత్రాలు అందజేశాము. కాకపోతే వీళ్ళు పి రామకృష్ణ నాయుడు అర్జునుడు రావాలి, వేదిక మీకు రావాలా? ఎవరు వాళ్ళు సాల్వ్ అయ్యండి ఫస్ట్. డిఓ పోడు ఫస్ట్ సెకండ్ థర్డ్ చెప్పండి. ఉండను ఆయన మాట ఏనండి, మీరంతా సలహా చేస్తే ఆయన నన్ను పోవాలంటుంటున్నాను. సార్ డిఓ గారు మీ అందరికీ ఇస్తారా? తొందరపడకండి సారు. గ్రూప్ ఫోటో దిగండి సార్తో. మిగతా కార్యక్రమాన్ని మన డిఓ గారు చేస్తారు. ఎస్ భాష శ్రీరాముడు, గిరినాయుడు శ్రీకృష్ణుడు, కె రామకృష్ణ బాగోజీ పాత్ర, షేక్ షావలి, చాంద్ పాఠక్, జి హనుమంతు అర్జునుడు, సూరి డ్రెస్ కంపెనీ బిల్వమంగళుడు, ఎన్ రామచంద్ర మయసభ దుర్యోధన, మొహిద్దీన్ భాష గయోపాఖ్యానం కృష్ణుడు, శివరామిరెడ్డి అర్జునుడు. అలాగే మరి మహిళలు 3 వచ్చినారు. వాళ్ళ 3 కూడా కన్సోలేషన్ బహుమతి ఇవ్వడం జరుగుతుంది. శ్రీమతి సత్యవతి, శ్రీమతి నిర్మల, శ్రీమతి శ్రీలక్ష్మి 3 రావాలి.
త్వరగా రావాలమ్మా. చాలా లేండి వాళ్ళందరికీ గ్రూప్ ఫోటో మీరు కప్పేయండి. సార్ నిలబడతారు ఫోటో. అది చాలువలయ్యా, మూమెంట్ల తర్వాత అండి, మూమెంట్ తర్వాత చాలువలే మళ్ళీ చేసుకున్నాం మనం సార్ పోయిన తర్వాత. శ్రీనివాసరెడ్డి నేను చెప్పిన మాట్లాడో లేదా మరి అందరు కానీ గ్రూప్ ఫోటో తినక డిఓ గారు ఉంటారు చేసుకుందామని చెప్తున్నా. పిలిచిన వాళ్ళు రండి, చాలువలే వేయండి వాళ్ళకు. పెత్తన వాళ్ళు నేనేం చేయాలి, పక్క తప్పుకుంటారు మీ చేత ఇష్టం చేసుకోండి. చాలువలేండి, అందరు రండి సార్. ఇప్పుడు చదివిన వాళ్ళు అందరూ రండి. మీరు అందరినీ విడిగా మళ్ళీ మా డిఓ గారితో చేయించుకుంటారు. సార్ వచ్చినాడు ఒక గ్రూప్ ఫోటో తీస్తే మాకు సంతోషం, మీకు సంతోషం. డిఓ గారు అందరికీ విడిగా ఇస్తాడు. ప్లీజ్ వచ్చేసిందంతా. సత్యవతి, నిర్మల, శ్రీలక్ష్మి, అలాగే రవికుమార్ సన్మానం చేసుకొని పోవద్దు ఉండండి. మద్దిలేటి పరమేశ్ నాయుడు, రామకృష్ణ నాయుడు, భాష, గిరినాయుడు, రామకృష్ణ, సాక్షావళి, హనుమంతు, సూర్య డ్రెస్ కంపెనీ నంద్యాల, రామచంద్ర, మైసభ దుర్యోధన, మొహిద్దీన్ భాష, శివరామరెడ్డి. అంతేనా? ఇట్లా రామకృష్ణ ఒక్క నిమిషం సార్, వాళ్ళు దిగుతారు సార్. మా ఎగ్జిబిషన్ ప్లే చేసినటువంటి నవీన్ కుమార్కు దండ వేసి నిలబడ్డా. ఎగ్జిబిషన్ ప్లే పోటీలు వేస్తారైనా సార్. అయిపోయింది లేటుకు వచ్చిన పని మామ. ఒక్క నిమిషం నిలవడమ్మా. పిల్లలు కూర్చోవాలమ్మా. డిఓ గారు మీకు అందజేస్తారు పోవద్దు ఎవరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు ముందు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి పెద్దలు గౌరవనీయులు పెద్దలు గౌరవనీయులు మన టీజీవీ కళాక్షేత్రం చైర్మన్ గారికి గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు అమ్మ. వెనుకున్న వాళ్ళు ముందుకు రండి. దినేష్ ఒక్క నిమిషం సెట్ చేస్తాం, ఒక్క నిమిషం నువ్వు ఉండే. నీ ఫోటో ఒకటే కదా, అందరి పిల్లలు కావాలి మాకు. మీ ఒక్కరి పిల్లలు కాదు కదా, ముందుకు రండి. ఇంకా మాకు ప్రతి పిల్లలు కూడా మా పిల్లలే. ఇంకా వెనక్కి రండి అమ్మా. అందరూ వచ్చేలా గ్రూప్ ఫోటో తీస్తాం ఒకసారి. ఇంకొంచెం వెనక్కి రండి. నువ్వు వెనక్కి రారా బాబు. అందరికీ ఫోటో కావాలని ఉంటుంది కదా డిఓ గారితో. ఒక పిల్లలు మిస్ అయినా మేము చేసింది వేస్ట్ అవుతుంది. పెద్దగా ఉండండి. ఇంకా ఎవరైనా చూడండి వెనకలు ఉంటే. వెనక ఎవరు ఉండవద్దు. థ్యాంక్ యూ సార్. పిల్లలుగా మీతో ఫోటో తీసుకోవడం చాలా గర్వంగా ఉంటుంది. డిఓ గారు డిస్ట్రిక్ట్ ఆఫీసర్తో డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా మీతో కలిసి ఫోటో తీసుకోవడం, విన్నర్స్గా మీతో షేర్ చేసుకోవడం చాలా గర్వంగా ఉంటుంది. ఈ కార్యక్రమాలను గురుమూర్తి సార్ రిటైర్డ్ టీచర్ అండ్ సార్ ఒక్కసారి గురుమూర్తి సార్ కన్వీనర్.
సార్ కండక్ట్ చేసినారు సార్ కన్వీనర్గా. సారు విజ్ఞాన సేవా సమితి మన స్కూల్లో కరస్పాండెంట్గా కూడా ఉన్నారు. అలాగే మెమెంటోస్ను మీరు అలాగే ఉండండి, మీకు మెమెంటోస్ మిగతా కార్యక్రమాలు సార్ చేస్తారు. అలాగే సార్ తెలుగు భాష దినోత్సవానికి సంబంధించి వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఆదోని నుండి 4 విజేతలుగా వచ్చేసి కాలేజీకి సంబంధించిన మన విద్యార్థులు కూడా ఉన్నారు ఇందులో. వీళ్ళందరి గురించి తెలుగు భాష దినోత్సవంలో పిల్లలుగా పోటీ పడడం గురించినటువంటి వారిని అభినందిస్తూ ఈ 3 రోజుల ముగింపు వేడుకలు సార్. 24 గంటల పాటు పద్య పోటీలు, ఏకపాత్రాభినయం, పల్లెలను 80 గ్రామాల నుంచి వచ్చారు. ఇవి జరిగినటువంటి కార్యక్రమాలు సార్. మొదటి రోజు వ్యాసరచన పోటీలు, రెండవ రోజు, మూడవ రోజు 24 గంటల పాటు కంటిన్యూగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్కు సంబంధించినటువంటి కార్యక్రమం జరిగింది. ఈరోజు సాంఘిక నాటక ప్రదర్శన మరియు సాంస్కృతిక అంశాలు ఉన్నాయి. 3 రోజుల పాటు నిర్వహించుకోవడం జరిగింది. మీరు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు ఆహ్వానిస్తూ మీ యొక్క స్పందనను కోరుకుంటూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి ఇంతమంది మా పిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ ఒక పండుగ వాతావరణంలో ఈ తెలుగు దినోత్సవానికి సంబంధించి జరుపుకోవడం అనేది చాలా సంతోషం, చాలా ఆనందదాయకం. తెలుగు భాష అంతరించిపోయే రోజుల్లో తెలుగు భాష ప్రపంచవ్యాప్తంగా మన సమితి తరపున తీసుకువెళుతున్నటువంటి ఈ యొక్క కమిటీ మెంబర్స్ అందరికీ మరి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నిజంగా తెలుగు భాష గురించి లలిత కళా సమితి ఆధ్వర్యం జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మన జిల్లా వ్యాప్తం కాదు, రాష్ట్ర వ్యాప్తం కాదు, దేశవ్యాప్తం కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరు చర్చిస్తుంటారు. చాలా సంతోషపదగిన విషయం. ప్రస్తుత దినాల్లో మన పిల్లలకు తెలుగు మర్చిపోయే రోజులు ఉన్నాం. అలా అని ఇంగ్లీష్గా పూర్తిగా లేకున్నాం, తెలుగు మాట్లాడలేకున్నాం, పూర్తిగా ఇంగ్లీష్ మాట్లాడలేక సగం పదాలు తెలుగు, సగం పదాలు ఇంగ్లీష్ వాడేటువంటి రోజుల్లో ఉంటున్నాం. అయినప్పటికీ ఇంత పిల్లలు ఎంతో సంతోషంగా వ్యాసరచన పోటీల్లో కానీ, వక్తృత్వ పోటీల్లో కానీ మరి ఈ విధంగా పిల్లలు పోటీపడి ఎంతో ఆసక్తితో వచ్చినందుకు నా చిన్నారులందరికీ నా హృదయపూర్వకమైన శుభాశిష్యులు. భవిష్యత్తులో ఈ పిల్లలు తప్పకుండా తెలుగు తేజాలుగా, తెలుగు తేజస్సులుగా మన ఆ కర్నూలు జిల్లా నుంచి ఒక వెలుగుగా ప్రకాశించే బిడ్డలుగా వీళ్ళు తయారవుతారని మనసారి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రస్తుత దినాల్లో, ఈ పోటీ దినాల్లో పుస్తకాలకే పరిమితమైన రోజుల్లో ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ పిల్లలు ఇంత సంతోషంగా తల్లిదండ్రుల యొక్క స్ఫూర్తితో వాళ్ళందరూ వచ్చి ఈ యొక్క కాంపిటేటివ్ తెలుగులో గురించి ఇంత చక్కగా పాలు పొందడం అనేది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి సమయము, అందరికీ ఆనందదాయకం. నిజంగా పిల్లలు వాళ్ళ గురించినటువంటి ఫీడ్బ్యాక్ చెప్తుంటే నిజంగా పిల్లల్లో ఇంత ఆసక్తి ఉందా, ఇంత పట్టుదల ఉందా. ఎడ్యుకేషన్ బుక్స్ మీద చదవచ్చు కానీ ఇటువంటి జనరలైజ్డ్ లాంగ్వేజ్ గురించినటువంటి ప్రతి ఒక్కరిలో ఇంత పట్టుదల ఉందని చూసినప్పుడు నాకు చాలా సంతోషం వేస్తుంది. మా పిల్లలు ఈ విధంగా పోటీ పడుతున్నారని నిజంగా చాలా సంతోషిస్తున్నాం. కాబట్టి ఈ లలిత కళా సమితి ద్వారా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి ఈ విధంగా పౌరాణిక నాటికలు గత 3 రోజుల నుంచి నిర్విరామంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో, తెలుగు బుక్ రికార్డ్స్లో మరి ఎక్కే విధంగా కార్యక్రమాలు జరుపుతూ మరి అదేవిధంగా ఈ కార్యక్రమాల పోటీలు పిల్లలకు అందరికీ ఒక పునర్జీవనం తెలుగు భాషకు తీసుకొని వస్తున్నందుకే చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఈ తెలుగు కళా సమితి ద్వారా అనేక మంది కళాకారులు దీంట్లో ముఖ్యంగా మా ఉపాధ్యాయులే దీంట్లో ప్రథమరంగంగా ఉండడం అనేది మాకు చాలా సంతోషదగ్గ విషయం. మా మంచి గురువులు రిటైర్డ్ అయినప్పటికీ వాళ్ళు ఎలా ఉన్నారంటే, నాకు తెలిసేట్టు మా గురువుగారు ఎవరు మియా గారు ఉన్నారు ఇక్కడ, ఒకటే చెప్తాడు, సార్ రిటైర్డ్ అయితే ఎక్కడ ఉంటామంటే లలిత కళా సమితిలో ఉంటా అంటాడు. నిజంగా ఇది ఎంతో సంతోషదగ్గ విషయం. అంటే రిటైర్డ్ అయినాము అనే ఫీలింగ్ కానీ, మనసులో బాధ కానీ, అయ్యో
మాకు ఎవరు లేరే, స్కూల్లో సర్వీసులు ఉన్నంతసేపు ఎలా ఉంటుందంటే మైండ్ సెట్ మాకంత మద్దతు ఫుల్ సపోర్ట్ ఉన్నట్టు, రిటైర్డ్ కాగానే అలోన్నెస్ అనేది ఒక ఫీలింగ్ వస్తుంది. అటువంటి ఫీలింగ్ అనేది లేకుండా వాళ్ళందరూ లలిత కళా సమితికి వచ్చి నిజంగా వాళ్ళు ఉద్యోగం చేసే రోజుల కంటే ఇంకా ఎక్కువ బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు నడుపుతూ ఉన్నారు. వీటన్నిటికీ రథసారిగా ఉన్నటువంటి మా గురువర్యులు పత్తి ఓబులేయ సారు నిజంగా చెప్పాలంటే ఆయన వృత్తి ధర్మంలో ఉద్యోగ ధర్మంలో ఉన్నప్పుడు ఎంత పనిచేశాడో, అలాగే రిటైర్డ్ అయిన తర్వాత ఈ యొక్క లలిత కళా సమితిలో ఉంటూ తను చేస్తున్నటువంటి సేవలు చిరస్మరణీయం. ఇటీవల రాసిన పుస్తకాలు, మొబైల్ సెల్ ఫోన్ల గురించి రాసిన పుస్తకాలు నిజంగా పిల్లలకు అవి ఎంతో ఉపయోగపడేకుంటున్నాయి. సెల్ ఫోన్ ద్వారా వచ్చేటువంటి లాభాలు ఏంటివి, సెల్ ఫోన్ ద్వారా వచ్చే నష్టాలు ఏంటివి అనేది తను చక్కగా వివరించి రాశాడు. ఆ బుక్ను నేను ఒక 2 సార్లు చదివా. ఎందుకంటే చదివితే పిల్లలకు స్కూల్కి పోయినట్టు చెప్పడానికి వస్తుందని చెప్పి ఆ బుక్ను అదే పనిగా నేను 2 సార్లు కంప్లీట్గా చదివేశాను. ఆ బుక్ నిజంగా తను తెలుసుకోవడం ద్వారా నిజంగా పిల్లలకు స్కూళ్ళలో చెప్పినప్పుడు ఎంతో ఇన్స్పిరేషనల్గా అనిపించింది. వాళ్ళు కూడా అదే పాజిటివ్గా మైండ్తో తీసుకున్నారు. కాబట్టి ఈ లలిత కళా ద్వారా పత్తి ఓబులేయ సార్ చేస్తున్న సేవలు కూడా ఎంతో చిరస్మరణీయం. నిజంగా అందరి మనసులను ఆకట్టే విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో పౌరాణిక నాటకాలకు మేము వచ్చి చూస్తున్నప్పుడు నా ఆఫీస్ మర్చిపోతాను, ఇల్లు మర్చిపోతారు, నాకున్నటువంటి ఉద్యోగంలో టెన్షన్లను మర్చిపోతాను, సమస్యలను మర్చిపోతాను. ఆ పాత్రలు నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఆ పాత్రలు నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఒక సైకలాజికల్గా ఒక ఆలోచనలోకి వెళ్తుంటూ ప్రపంచాన్ని మొత్తం మర్చిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకనే ప్రత్యేకంగా లలిత కళా సమితిలో ఉన్నటువంటి సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇంకా తెలుగు భాష కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయాసము, దీని ద్వారా ఎటువంటి లాభం ఉండదు. వాళ్ళ టీమే వాళ్ళకు దీనికి కావాల్సిన పిల్లలు కావాల్సిన ఖర్చు పెట్టి వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సన్నివేశాన్ని బట్టి అభినందిస్తున్నా. అంత మాత్రమే కాకుండా దీన్ని అభిమానించి లలిత కళా సమితిని ప్రేమించి వచ్చేటటువంటి తల్లిదండ్రులకు కానీ కార్యక్రమాలు చూడడానికి వీక్షించడానికి వచ్చేటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక సుమాంజలు. మరి ప్రత్యేకంగా నా చిన్నారులకు నిజంగా అన్ని స్కూల్స్ నుంచి పిల్లలు ఇంత చక్కగా ఈరోజు సెలవైనప్పటికీ వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే ఈ జరిగే కార్యక్రమాలు ఈ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి తప్పకుండా ఎక్కుతుందని ఆశిస్తూ ఈ సమయం ఇచ్చినటువంటి ఈ యొక్క సభ్యులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. క్యాష్ అవార్డు మీతో విన్నర్స్కి క్యాష్. మాంటెసరీ హై స్కూల్ వారిని క్యాష్ అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. త్వరగా సార్, గురుమూర్తి సార్ త్వరగా. హారిక మాత్రం ఉండాలి, మిగతా వాళ్ళందరూ వచ్చేయండి అమ్మ. మిగతా వాళ్ళు అలాగే హరికిషన్ సార్, జడ్జిగా ఉన్నటువంటి హరికిషన్ సార్ని మీరు వాళ్ళని పాల్గొనవలసింది కోరుతున్నాం. వాళ్ళ పేరెంట్స్ మీరు కూడా కొద్దిగా వచ్చేయండి సార్. మీరు అలాగే ఫస్ట్ ప్రైజ్ ఇద్దరికి వచ్చింది. ఎం దివ్య ఫ్రమ్ రవీంద్ర విద్యానికేతన్ అబ్బాస్ నగర్. ఫస్ట్ హారిక సార్, హారిక. వన్ మోర్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఎం దివ్య ఫ్రమ్ రవీంద్ర విద్యానికేతన్ అబ్బాస్ నగర్. ఓకే హారిక, కంగ్రాచులేషన్. వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మీరు ఫోటో తీసుకోవడంతో పాటు వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి. మాకు 13 మందిని మేము ఈక్వల్గా ఆనర్ చేయాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది కమిటీ. కాబట్టి ఎం దివ్య పేరెంట్స్ టీచర్స్ ఉంటే పాల్గొనాలి. ఎం దివ్య అలాగే జడ్జెస్ హరికిషన్ సార్ వాళ్ళ టీం కూడా పాల్గొనవలసిన రిక్వెస్ట్. సెకండ్ ప్రైజ్ గోస్ టు టి వెంకటేష్, 10th స్టాండర్డ్ ఫ్రమ్ మాంటెసరీ ఏ క్యాంప్ కర్నూల్. టి వెంకటేష్ 10th క్లాస్. మదర్ ఒక నిమిషం బాబు, వాళ్ళ అమ్మాయి పని. వెంకటేష్ని ఒక నిమిషం పక్కకు వచ్చాయి. టి వెంకటేష్ ఫ్రమ్ మాంటెసరీ ఏ క్యాంప్. డి రుషిక మాంటెసరీ ఇండస్. త్వరగా రిషిక సెకండ్ ప్రైజ్. డి రిషిక. రామ్మా టీచర్ గారు, మీ మేడంకి ఎక్కువ తప్పన ఉంది మీకంటే కూడా.
లాస్ట్ ఇయర్ కూడా రమ్మ జాయిన్ అయిపోండి. ఇటు సార్ డిఓ సార్ పక్కలకు వచ్చేయండి. థర్డ్ ప్రైజ్ గోస్ టు వి రేష్మిక 8th స్టాండర్డ్ ఫ్రమ్ అథెనా స్కూల్. వి రేష్మిక. One more third prize goes to V. Nityashree 9th standard from Sri Lakshmi School, NRPet. సిద్ధంగా ఉండాలి. ఓకే ఓకే రెడీగా ఉండండి. ఆ పేరు వి నిత్యశ్రీ 9th స్టాండర్డ్ శ్రీలక్ష్మి స్కూల్, ఎన్ఆర్పేట్. రమ్మ నిత్యశ్రీ సార్ దగ్గరకు వచ్చేయండి. సార్ మీరు అటు సైడ్ వచ్చేయండి, పేరెంట్స్ ఉంటారు. అన్న మన సైడ్ రండి అన్న, వాళ్ళు పేరెంట్స్ సార్ సార్ ఓబ్లేషన్ మీరు రండి. స్పెషల్ జ్యూరీ అవార్డ్ సిహెచ్ లాస్య ప్రియా 8th స్టాండర్డ్ మాంటెసరీ ఇంటర్నేషనల్ స్కూల్. క్యాష్ అవార్డ్స్. ఓన్లీ క్యాష్. లాస్య ప్రియా మేడం, ఇందాక మీరు లాస్య అడిగినారు కదా, రండి మళ్ళీ. లాస్య ప్రియా సిహెచ్ లాస్య ప్రియా మాంటీ ఇంటర్నేషనల్ ఉన్నారా? ఓకే. సురేంద్ర 9th స్టాండర్డ్ ఆదర్శ స్కూల్ క్యాష్ అవార్డు అందుకోవాలి. సురేంద్ర. నెక్స్ట్ సురేంద్ర 9th స్టాండర్డ్ ఫ్రమ్ ఆదర్శ స్కూల్. రండి రండి మేడం, అయిపోయింది ఇది జరగడం లేదు. సురేంద్ర 9th స్టాండర్డ్ ఫ్రమ్ ఆదర్శ స్కూల్. నెక్స్ట్ మమత లక్ష్మి 9th స్టాండర్డ్ ఫ్రమ్ రిడ్జ్ స్కూల్. మమత లక్ష్మి సిద్ధంగా ఉండాలి. తర్వాత జోషిక. మమత లక్ష్మి ఫ్రమ్ రిడ్జ్ స్కూల్. కే జోషిక 9th స్టాండర్డ్ ఫ్రమ్ మాంటీ ఇంటర్నేషనల్ స్కూల్. ఉన్నారు సార్. ముహిజాబిన్ 9th స్టాండర్డ్ ఫ్రమ్ సాయి సుబ్బయ్య రవీంద్ర రెవెన్యూ కాలనీ. మహిజాబిన్. మహిజరమ్మ. 9వ నంబర్ వరకు. వంకదర వేదశ్రీ 8th స్టాండర్డ్ ఫ్రమ్ సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఎన్ఆర్పేట్. వేదశ్రీ అయిపోయిందమ్మే. వేదశ్రీ ఓకే, వాళ్ళ పేరెంట్ తీసుకుంటున్నారు. తర్వాత పి పహనాజ్ 10th స్టాండర్డ్ ఫ్రమ్ రామకృష్ణ స్కూల్, మధుర్ నగర్. షహనాజ్. ఈశ్వరే సార్ మీరు పేరెంట్స్ అవతలకి రండి సార్, మీరు అవతలకి రండి సార్, పేరెంట్స్ తీసుకోవాలి కదా. షహనాజ్ 10th స్టాండర్డ్ రామకృష్ణ స్కూల్, మధుర్ నగర్. నైనా. సుదేష్ణ 10th స్టాండర్డ్ మాంటిసరీ ఏ క్యాంప్. ఎంతవరకు చూడు చూడు తొందరగా పేర్లు చెప్పు. 9th వరకు కదా. ఈ ధరణి 10th స్టాండర్డ్ రవీంద్ర స్కూల్, అబ్బాస్ నగర్. నీ దగ్గర ఉంది కదా సార్, 8th అయిపోయింది. సుదేష్ ఎవరమ్మా? అమ్మ మీ పేరు? రండి. ఈ ధరణి ఫ్రమ్ రవీంద్ర స్కూల్, అబ్బాస్ నగర్ ఉందమ్మా. ఓకే అమ్మా. ధరణి. ఈ ధరణి ధరణి అమ్మా, ధరణి ఇచ్చేయండి. వాళ్ళ పేరెంట్స్ చాలా అయిపోయినారులే సార్, మళ్ళీ పిలవకండి. గ్రూప్ ఫోటోలు అయిపోయినాయి. నిలబడమ్మా, కానీ ఎవరి దగ్గర సెల్ ఆన్లో ఉంది. రంగస్థలం మార్మోగి జూలై
ఇండివిజువల్ అయిపోయినా పిల్లలు నాటకం వాళ్ళవి కానీ కానీ అన్న కానీ నాటకం వాళ్ళు ఒక్క నిమిషం. పిల్లలందరికీ కూడా ప్రముఖ రచయిత హరికిషన్ గారు ఓన్లీ విశేష చెప్తారు. చాలా బాగా అంటే పిల్లలు చాలా అద్భుతంగా సార్ నమస్తే చాలా బాగా రాశారు. అసలు కొన్ని మాకు కూడా తెలియని విషయాలు పిల్లలు సేకరించి రాశారు. నిజానికి మేము చాలా ఆశ్చర్యపోయాం. బహుమతులు అనేటివి కొంతమందికే వస్తాయి కాబట్టి రాని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. కానీ చాలా అద్భుతమైనటువంటి వాక్యాలు పద్యాలు సేకరించి తెలుగు భాష గొప్పతనాన్ని చాలా బాగా చెప్పారు. పిల్లలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత నాటకం ఉంది. ఈ పాత్రధారులు సిద్ధంగా ఉన్నారు. ఏకపాత్రలు ఉన్నాయి కదా. పిల్లలు సార్ డిఓ మాట్లాడకుండా మీరు పోతే అవార్డు వస్తాలేమనుకొని పోతున్నట్టు అందరూ. నేను వినలే పిల్లలతో. నాకు సారే చెప్పినట్టు టీజీ గారు ఆయన కళాకారుడు ఎక్కడైనా కళ ప్రదర్శన నాకు అర్థం కాలేదు. కానీ కళాకారుడు ఎందుకంటే ఆయన హార్మోనియం కూడా వాయించాడు మా దగ్గర కళాక్షేత్రంలో. సార్ మీకు పాల్గొన్న టీజీ వెంకటేష్ గారికి ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి విద్యార్థులందరూ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నమస్కారం సార్. కాసేపు ఒక నాటకం 10 నిమిషాలు కూర్చో. జగదీష్ హలో అభినందనలు నవీన్ సార్. మీరు ఉన్నటువంటి కళాకారుడు మేలుకుంటూ ఉన్నాడు. అద్భుతంగా మీలో అభిరుచిని పెంచుకుంటూ ఉన్నారు. మరొకసారి అభినందనలు. తర్వాత ప్రస్తుతం నాటక ప్రదర్శన అద్దేపల్లి శాస్త్రి గారు. సార్ అడ్డం నిలబడతారండి సార్. దగ్గర సార్ ఫోటో దిగా తీస్తారు. ఎవరు నాటకం ప్రదర్శించబోయేది నుండి ఎవరు నాటకం యొక్క దర్శకులకు సన్మానం జరుగుతుంది. అలాగే కళాక్షేత్రం తరపు నుండి నగదు పారితోషికాన్ని కూడా అందిస్తారు కన్వీనర్ కేవి రమణ గారు. మా కమిటీ తరపు నుండి అధ్యక్షుల వారు డిఓ గారు వీరందరూ కలిసి నగదు పారితోషికాన్ని నాటక నిర్వాహకులకు అందిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మరొకసారి మా అభిమాన డిఓ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. కార్యక్రమంలో మరింత